హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇప్పుడు చూపించే వంట చూడండి. కందిపప్పుతో ఆకుకూరలు ఇచ్చేస్తున్నాను. ఈ కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది కందిపప్పు కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లోకి తోటకూర, సులోచన బచ్చలు అంటారండి. తర్వాత ఇది చింత చిగురు చూడండి, చింత చిగురు దాంట్లో వేస్తాను పులుపు కోసం. తోటకూర ఇది చూడండి, ఇది తోటకూర. ఇది సులోచన బచ్చలు అంటారు. ఇలా ఉంటుంది, పొడవుగా ఆకు ఉంటుంది. ఇదైతే ఆకుకూర చాలా బాగుంటుందండి. పప్పులో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక ఉల్లిపాయ, దాంట్లోకి సరిపడా 2 పచ్చిమిర్చి వేస్తున్నాను కారానికి అన్నట్టుగా. ఇప్పుడు ఈ ఆకు అంతా శుభ్రంగా నీట్గా కడిగేసుకుని కట్ చేసుకుని మనం పప్పులో వేసుకుని కుక్కర్ పెడదాం. ఇదిగో చూడండి, పప్పు అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసి కొంచెం వేయించాను వాటిని దోరగా. ముందైతే అది మీకు చూపించలేదండి. ఇప్పుడు ఇదిగో చూడండి, కుక్కర్ అయితే పెట్టేసాను. ఆకంతా కట్ చేసి దాంట్లో పెట్టి పప్పులకు ఉప్పు కారం వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. ఆ చింత చిగురు అయితే చాలా పులుపు ఉంటుందండి. ఆ పులుపు చింతపండు లేకుండా దీంట్లో సరిపోద్ది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా ఆకుకూరలు అన్ని రకాలు కలిసి తినొచ్చు. దానికి తాలింపు పెట్టుకుందాం. చూడండి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ దంచుకుని మనం చట్టి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు దంచుతున్నాను చూడండి. కరివేపాకు ఏమో తెంపుకుని వేసుకుందాం దాంట్లో. ఈ పప్పు ఆకుకూరలుగా కాంబినేషన్ 3 రకాల ఆకుకూరలు ఉన్నాయి మా దొడ్లో. అవి కట్ చేసి వేస్తున్నాను. ఇవాళ కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు అయితే దంచుతున్నాను కూరలోకి. తాలింపు పెట్టుకుందాం మనం. ఎండుమిర్చి చట్టి పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టాను. ఆ ఆయిల్ వేడైందండి. ముందుగా నేను ఎండుమిర్చి వేస్తాను, తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అంత పసుపు వేసుకుందాం. వేసుకుని చిటపట అయినాక తర్వాత మనం పప్పులో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా. పులుపు అయితే సరిపోయిందండి. చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ ఏమీ వేయలేదు. నేను ఓన్లీ చింత చిగురే ఆకుకూరలే స్పెషల్ ఇవాళ. ఎందుకంటే ఆ 2 ఆకుకూరలోకి ఇది బాగుంటుంది. ఈ ఆకుకూర చాలా బాగుంటుంది పెట్టడానికి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే పుల్లగా అసలు తిన్నారంటే వదలరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఆకుకూరలు మీ దగ్గర ఉంటే, లేదంటే తెచ్చుకునైనా ట్రై చేయండి. ఈ పప్పులో ఈ ఆకుకూరలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి నా వీడియో చూసినట్టయితే. చూడండి, ఇప్పుడు తాలింపులో పప్పు అంతా వేసేస్తున్నాను. వేసినాక కాసేపు ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. తాలింపులో ఉడికితే ఇంకా స్మెల్ బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయిపోద్దండి. ఇవాళ పప్పు స్పెషల్గా ఆకుకూరలు, 3 రకాల ఆకుకూరలు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళం ఒకే ఆకుకూర తిని బోర్ కొట్టేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా పప్పులో వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.